ప్లాట్లు కానీ అవన్నీ మేము త్యాగం చేసి మేము ఒక్కొక్కరు 40-50 లక్షలు పెట్టుబడి పెట్టి కూర్చొని ఈరోజు అమ్ముకునే పరిస్థితి మాకు లేదండి. పూర్తిగా మేము ఈరోజు కరోనా వచ్చిన కాడ నుంచి ఈరోజు వరకు కానీ మొత్తం ఎవరికాడ లిక్విడ్ క్యాష్ లేకుండా మేము అందరం ఇబ్బంది పడే సమయంలో భూములు అమ్ముకొని బతుకుదామన్న నిర్ణయించుకున్న టైంకి ఈ రిటైనింగ్ వాళ్ళు కడుతున్నారు. దానికోసం కూడా మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నాము. ప్రత్యక్షంగా పోలేపల్లి గ్రామంలో సిటీ లాగా కట్టిస్తామని పొంగులేటి సీనన్న చెప్తే అదేదో నిజం అనుకొని మేము అందరం వెళ్ళి చూసాం. అది చూసిన తర్వాత మా మైండ్ అంతా బ్లాక్ అయిపోయిందండి. అది కేవలం ఒక అడవిలాగా ఉన్నటువంటి ప్రాంతం మాత్రమే, 10 కిలోమీటర్ల దూరంలో. జనసంచారం అయితే అక్కడ ఎట్టి పరిస్థితుల్లో లేదు. దయచేసి మాకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం న్యాయం చేయండి. కొత్త కలెక్టర్ గారితో ఇదే విషయం గురించి చెప్పడం జరిగింది. గతంలో 2-3 సార్లు వచ్చిందని చెప్పినప్పుడు జేసీ గారిని అడిగి తెలుసుకున్నారు. జేసీ గారు కూడా ఏమని చెప్పారంటే పూలేపల్లి గ్రామంలో ఇస్తే వాళ్ళు తీసుకోవడానికి సిద్ధంగా లేరన్నారండి. అయితే మేము డైరెక్ట్గా చెప్పామండి, మా ప్రజలందరం కలిసి మేము అందరం కలిసి చెప్పేశాము, సార్ అది అడవిలాగా ఉందా, పూలేపల్లి గ్రామంలో ఇవ్వడానికి మాకు వద్దు సార్, దానికంటే మా డబ్బులు మాకు ఎట్లా అయినా మా భూసేకరణ చట్టం ప్రకారం ఇప్పించమనంటే కలెక్టర్ గారు స్వతహాగా మాకు మాట ఇచ్చారండి. దాన్ని దగ్గరుండి మేము పరిశీలించి మీకు తగిన న్యాయం చేస్తానని మా అందరికీ మాట ఇచ్చారు. మేము కంపల్సరీ ఇది మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. అంతేకాదు ఇప్పుడు వచ్చేది వానాకాలం కాబట్టి ఈ వరదలకు కూడా ఆ చెక్ డ్యామ్ ఒకటి తీసేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రజలందరి తరఫున. రెండో విషయం ప్రకాష్ నగర్ దగ్గర చెక్ డ్యామ్ అండి, అది పలగొట్టాలని కోరుకుంటున్నాం. రెండో విషయం ఏంటంటే ఇప్పుడు కట్టే కాంక్రీట్ గోడల వల్ల ఒక సైడ్కి మొత్తం ఒక సైడ్ కట్టి రెండో సైడ్ కట్టకపోవడం వల్ల ఆ నీళ్ళన్నీ ఇటు తన్ని అందరికి ఇబ్బంది జరగడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ఇక్కడ కూడా మీరు మేమందరం సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి వీలైనంత తొందరగా మమ్మల్ని, మా కుటుంబాలందరినీ, మా బాధితులందరినీ సెటిల్ చేసి మా వంతు మేము తగిన చేస్తున్నాం. కాబట్టి ఖమ్మం తరపున మీరు కూడా మాకు తగిన న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కలెక్టర్ గారిని, పొంగులేటి సీనన్నని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అవకాశం ఇచ్చినందరికీ ధన్యవాదాలు. కోరికనంటే పోలేపల్లి చాలా దూరంగా ఉంది, అక్కడంతా కూడా అడవి ప్రాంతం ఉంది, జన సంచారం లేని ప్రదేశంలో మాకు ఎన్నో అంటున్నారని అంటున్నారు. సో ఇప్పుడు ప్రభుత్వాన్ని మీరు తక్షణమే డిమాండ్ చేస్తుంది క్వారీకి లీజు ఇచ్చారు. ఆ క్వారీ గుంటలు పెద్ద పెద్ద గుట్టలు సార్, అవి నివాసయోగ్యం కావు. అది ప్లస్ ఏంటంటే అది ఇటు రిటైనింగ్ వాళ్ళు, ఇటు ప్లస్ సాగర్ కాలు, ఇందులో ఏదో ఒకటి డ్యామేజ్ అయినా కానీ అక్కడ గ్రామం అనేది కానరాదు సార్. ప్లస్ మాది హర్బన్లో ఉన్నాం, ఖమ్మం మెయిన్ సిటీలో ఉన్నాం. పాత ఖమ్మంలో తీసుకొని గ్రామ పంచాయతీలు ఇస్తారంటే ఎక్కడ వెళ్తారండి? 12 కిలోమీటర్లు వెళ్ళి ఉండలేము. మాకు 2013 చట్టం ప్రకారం మాకు ఎట్లా యాక్ట్లో ఉంటే అట్లా ఇవ్వండి. మేము ఎక్కువ తక్కువ అడగట్లేదు. వచ్చేది వర్షాలు కాబట్టి వర్షాకాలంలో ఏది డ్యామేజ్ అయినా ప్రభుత్వమే భరించాలి, మమ్మల్ని అడగొద్దు. ఎందుకంటే మేము భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ డిసెంబర్లో భూ సర్వే చేశారు, ఇంతవరకు మాకు నోటీసులు ఇవ్వలేదు, మాకు నష్టపరిహారం ఇవ్వలేదు. ఇరిగేషన్ ఆఫీస్కి వెళ్తే మీకు డబ్బులు వచ్చినాయి కానీ మీరెందుకు వస్తారని మా ఆఫీస్కి అని చెప్పి ఇరిగేషన్ వాళ్ళు అంటున్నారు. ఈ విధంగా డబ్బులు రాలేదు సార్. అయితే తీగల వంతన బ్రిడ్జి వాళ్ళకి భూసేకరణ చేశారు, వాళ్ళకి ఇచ్చారు. దాని పక్కనే మా భూములు, పక్కనే ఉన్న భూములు వాళ్ళకి కేబుల్ బ్రిడ్జి వాళ్ళకి డబ్బులు ఇచ్చారు. మాకు ఇంతవరకు వాళ్ళకి మాకంటే ముందు భూసేకరణ కాలేదు, మా తర్వాతనే భూసేకరణ అయింది, వాళ్ళకి డబ్బులు ఇచ్చారు. అక్కడ మాకు ఇక్కడ డబ్బులు ఇవ్వట్లేదు. ప్లస్ 2013 చట్టం ప్రకారమే మేము అడుగుతున్నాం. ఎక్కువ అడగట్లేదు, గవర్నమెంట్ని తక్కువ అడగట్లేదు. 10 రెట్లు 12 రెట్లు అనట్లేదు. గవర్నమెంట్ ఎట్లా చట్టం ఉంటే ఆ చట్టం ప్రకారం ఇవ్వండి అడిగాం. ఇదివరకు కూడా 4-5 సార్లు సర్వే చేశారు. ఇప్పుడు మళ్ళీ ఎక్స్టెన్షన్ అంటున్నారు. ఎక్స్టెన్షన్ అంటే ఎంతవరకు కావాలి అంతవరకు తీసుకోవాలి, మేము సహకరిస్తాం అంటున్నారు. వచ్చే వర్షాకాలంలో పూర్తిగా వన్ సైడ్ వాల్ కట్టడం వల్ల మొత్తం మునిగిపోతుందండి. మొత్తం మునిగిపోతే మాత్రం దానికి గవర్నమెంటే సమాధానం చెప్పాలి. కూడా మీ 4 వారాలు మీ సమస్యను పరిష్కారం చేస్తామని చెప్పేసి మాట ఇచ్చారు. సో పాత కలెక్టర్ బదిలీపై వెళ్ళడం, ఈరోజు కొత్త కలెక్టర్ రావడం, సో ఈరోజు కొత్త కలెక్టర్ని కలిసి కూడా వీళ్ళు వినతిపత్రం ఇచ్చారు. పూర్తిగా అక్కడ భూ నిర్వాసితులు భూసేకరణ చట్టం ద్వారా చేయకుండానే, అంటే గత డిసెంబర్లో ఎవరికీ తెలియకుండా మాకు ముందస్తు నోటీసులు ఇవ్వకుండా మా భూములు కూడా తీసుకున్నారు. సో పూర్తిగా వచ్చేది వర్షాకాలం సీజన్ కాబట్టి వరదలు వస్తే గినక పూర్తిగా ఇళ్ళు పూర్తిగా ధ్వంసమవుతాయి, మా బతుకులు కూడా మళ్ళీ ఒకసారి సిద్ధమవుతాయని చెప్పేసి కూడా మున్నేరు భూ నిర్వాసితులు ఆందోళనలో ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇదేమైనా ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి, అంటే మేము అభివృద్ధికి అడ్డం కాదు,
పూర్తిగా అభివృద్ధి చేయడానికి కూడా మేము పూర్తిగా సహకరిస్తాం. కానీ ప్రభుత్వం కూడా 2013 భూసేకరణ చట్టం ద్వారా మాకు తగిన న్యాయం చేయండి, అంటే ప్రభుత్వ అనుమతులకు లోబడి మాకు న్యాయం చేయండి, మేము ఎట్లాంటి గొంతమ్మ కోరికలు కోరడం లేదంటూ కూడా మున్నేరు భూ నిర్వాసితులు ఆందోళన చెందుతున్నారు. సో ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి కరకట్ట నిర్మాణం చేసే వాళ్ళ భూములు పోతున్నాయి కాబట్టి వాళ్ళకి తగిన న్యాయం చేయాలని చెప్పేసి కూడా వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. సో ఇది ఇక్కడ నుంచి తాజా పరిస్థితి. కనబడుతున్న హరిపర్షక్తో రిపోర్టర్ దేవేంద్ర మెగానే టీవీ కనబడుతుంది.